ఎన్నికలప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా సహజంగా తమకు మీడియాలో ఎక్కువ ప్రచారం కావాలని కోరుకుంటుంది. అందుకే చాలా సందర్భాల్లో కీలక నేతలు అంటే ముఖ్యంగా పార్టీ అధ్యక్షులు నిర్వహించే సమావేశాలు, బహిరంగ సభల్లోకి మీడియాను వాహనాలు పెట్టి మరీ తీసుకెళ్తారు. ఇది గత కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న వ్యవహారమే. ఎన్నికల సమయంలో ఇలాంటి కార్యక్రమాలు మరింత పెరుగుతాయి. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఎంతో మంచి చేసినా తాను కాక మరెవరు గెలుస్తారంటూ ధీమా వ్యక్తం చేస్తున్న జగన్ వ్యవహరిస్తున్న తీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మేము సిద్ధం పేరుతో ఆయన నిర్వహిస్తున్న బస్సు యాత్రలో మీడియాకు ఎంట్రీ లేదనే చెప్పొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే మీడియాపై అక్కడ అనధికారిక సెన్సార్షిప్ కొనసాగుతోంది. జగన్ నిత్యం చెప్పే ఆయన వ్యతిరేక మీడియా విషయంలోనే ఈ విధానం అనుసరిస్తున్నారనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. ఆంధ్రప్రదేశ్లో అసలు జగన్ సభలు తప్ప ఆ రాష్ట్రంలో టీడీపీ అనే ఒక పార్టీ ఉందని గుర్తించడానికి ఇష్టపడని ఛానల్స్ కూడా అదే పరిస్థితి. వీళ్ళు నిత్యం జగన్కు సహకరిస్తున్నా కూడా వాళ్ళు సొంతంగా కెమెరాలు పెట్టుకొని జగన్ సభలు కవర్ చేసే ఛాన్స్ లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని వైసీపీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ బస్ యాత్రలోని కీలక ఘట్టాలతో పాటు సాయంత్రం నిర్వహించే బహిరంగ సభల కంటెంట్ను కూడా ఐపాక్ ఏర్పాటు చేసిన టీములు తీసి మీడియా సంస్థలకు పంపుతాయి. బస్ యాత్ర పేరుతోటి మేము సిద్ధం సభలతో నిర్వహిస్తున్న జగన్ సభల లైవ్ చూస్తే ఒకే విజువల్స్ కనిపిస్తాయి. పార్టీలు తమ అధినాయకుల సమావేశాలు లైవ్ ఇవ్వడం సాధారణమైనా కూడా చివరకు అస్మదీయ మీడియా కెమెరాలను కూడా అనుమతించకపోవడమే ఇక్కడ చర్చనీయాంశం. లైవ్లో వచ్చేది కూడా మొత్తం కంట్రోల్డ్ ఫీడ్ అని, ఎక్కడ జనం బాగా ఉన్నారో అవి మాత్రమే చూపిస్తూ జనం లేని ప్రాంతాలను అందుట్లో కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. దీంతోపాటు జగన్ బస్ యాత్ర రూట్లో ప్రతి సమావేశానికి 2 రోజుల ముందే ఐపాక్ టీం అక్కడికి వెళ్ళి అంతా సిద్ధం చేస్తుందని, సీఎం జగన్ కొంతమందితో నిర్వహించే సమావేశాలు కూడా అంత స్క్రిప్ట్ ప్రకారమే సాగుతాయని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. పార్టీ తరపున అధికారికంగా బయటకు వచ్చే వీడియోలు అన్నీ సోషల్ మీడియా టీంలు, ఐపాక్ టీంల ఆమోదంతోనే వస్తాయని వాటినే మీడియా ఛానల్స్కి కూడా పంపుతున్నట్లు చెప్తున్నారు. గత కొంతకాలంగా వైనాట్ 175 అన్న నినాదం అందుకున్న జగన్ ప్రతిపక్షంలో ఉండగా పాదయాత్రతో నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడో బటన్ నొక్కే కార్యక్రమాలు, బహిరంగ సభల్లో తప్ప ఎప్పుడూ పెద్దగా ప్రజలను కలిసిన దాఖలాలు లేవనే చెప్పొచ్చు. అత్యంత కీలకమైన ఎన్నికల సమయంలో మీడియాను అనుమతిస్తే ఎక్కడైనా ప్రజలు జగన్కు నిరసన వ్యక్తం చేస్తే అది ప్రతికూలంగా మారే అవకాశం ఉందనే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్తున్నారు. అయినా కూడా అక్కడక్కడ జగన్ బస్ యాత్రలో కొంతమంది నిరసన వ్యక్తం చేసినట్లు కూడా కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా కేంద్రీకృతంగానే సాగింది. ఏ నిర్ణయమైనా అది పెద్దదా చిన్నదా అన్నదాంతో సంబంధం లేకుండా జగన్ దగ్గర నుంచి రావాల్సిందే. రాజకీయంగా తమకు నష్టమని తెలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పథకాల అమలుకు డీబీటీ మోడల్ను, బటన్ నొక్కుడు మార్గాన్ని ఎంచుకున్నారంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒకసారి మీడియా సాక్షిగా కూడా చెప్పారు. అలాగే ఇప్పుడు ఎన్నికల సమయంలో కూడా బహిరంగ సభలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు కూడా చివరకు అస్మదీయ ఛానల్స్ కూడా నియంత్రిత ఫీడ్నే ఇస్తున్నారు తప్ప స్వేచ్ఛగా వాళ్ళు ఎక్కడ ఈ సమావేశాలు కవర్ చేయడానికి అనుమతి ఇవ్వడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.